హాయ్ హలో నమస్తే మీగోస్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్ని. నేను ఈరోజు మీకోసం ఈ వీడియోలో మైదా పిండి బంగాళదుంపలతో టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ ఇష్టపడేలా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి. ఇప్పుడు 4 బంగాళదుంపలు ఉడికించి ఒక బౌల్లో పొటాటోస్ని మెత్తగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ మైదాని తీసుకొని సాల్ట్ వేసి వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. మనకి పిండి ఇలా జారేలా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మరీ వాటర్లా ఉండకూడదు. ఇంట్లో మనం బూరెల పిండి కలుపుకుంటాం కదా, అలా మైదా పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు వేసి ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చాక ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం, కాస్త కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం పొటాటోస్ కర్రీని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలిపి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కర్రీని బాగా చల్లారించాక ఇలా బాల్స్గా చేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని నిండుగా ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక మైదా పేస్ట్లో పొటాటో బాల్స్ వేసి ఇలా వేసుకోండి. సేమ్ బూరెలు ఇంట్లో ఎలా వేస్తామో అలా వేయండి. ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడతాయి. అంతే మిగోస్, మన స్నాక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది.